నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ మీ కుకింగ్. ఈ వీడియోలో మనం హెల్తీ అయిన వెజిటబుల్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. మనం తినే ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అవ్వాలి అంటే అందులో ఖచ్చితంగా పచ్చి కూరగాయలు ఉండాల్సిందే కదా! కానీ పచ్చి కూరగాయలు తినమంటే ఇంట్లో పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా బాధగానే ఉంటుంది. సో, ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం మనం కూరగాయలన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు క్యాబేజ్, అలాగే ఒక కప్పు కీరా, ముప్పావు కప్పు క్యాప్సికమ్, అలాగే ముప్పావు కప్ క్యారెట్, అలాగే 2 టమాటోలు అంటే ఒక పావు కప్పు టొమాటోస్, అట్లాగే ఒక చిన్న ఉల్లిపాయ. ఇక్కడ ఉల్లిపాయలు ఆప్షనల్ అండి. కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటే బావుంటుంది అని నేను యాడ్ చేశాను. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ పెప్పర్. ఇది మయోనైజ్ అండి. వెజ్ అయినా, ఎగ్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ మయోనైస్ 2 టీ స్పూన్స్ యాడ్ చేయండి. సలాడ్‌కి మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే కొద్దిగా నిమ్మరసం, ఒక నిమ్మకాయ తీసుకొని యాడ్ చేసుకున్నాను నేను. వీటన్నిటిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న సలాడ్‌ని ఒక గాజు బౌల్‌లో కానీ లేదా స్టీల్ బాక్స్‌లో కానీ తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2 డేస్ పాటు వాడొచ్చండి. ఇలా ఒక నిమిషం పాటు అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న సలాడ్‌ని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. రోజు ఇంట్లో వాళ్ళందరికీ భోజనంతో పాటు ఈ బౌల్ కూడా ఒకటి ఇంక్లూడ్ చేయండి. మన డైట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న సలాడ్‌ని నేను ఒక గాజు బాక్స్‌లోకి తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నాను. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఆర్ ఫిష్‌తో పాటు ఈ కప్ సలాడ్ తినొచ్చు. అదే వెజిటేరియన్స్ అయితే బ్రెడ్ కానీ, రోటీ కానీ తీసుకొని ఈ సలాడ్ స్ప్రెడ్ చేసుకొని తినేయొచ్చు. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ సలాడ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.